అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ ఇంటి రుచులు. సో, ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసేటట్టు కాకుండా బంగాళదుంప అండ్ మెంతికూరతో ఇలా ట్రై చేసి చూడండి. ఇది చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుందండి. కావాల్సిన పదార్థాలు: సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్, మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, 2 చిన్న కట్టల మెంతాకు. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేగనివ్వండి. ఇప్పుడు బంగాళదుంపల్ని వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి. 2 నిమిషాల తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న మెంతాకును వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. టొమాటో మంచిగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ కారం వేసి మంచిగా మొత్తం కలిసేలా కలుపుకొని దుంప మునిగేలా వాటర్ పోసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్‌తో పోసుకుంటున్నానండి. దుంప ఉడికి కూర దగ్గర పడితే సరిపోతుంది. నాన్ వెజ్ కర్రీస్‌తో సమానంగా పోటీ చేసే బంగాళదుంప మెంతి కూర రెడీ.